బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించారు ఆయన భార్య జెస్సికా. ప్రవీణ్ మరణాన్ని కొందరు మత రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని జెస్సికా ఆరోపించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున అందరూ కొన్నాళ్లు సంయమనం పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్ మరణంపై దర్యాప్తునకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆమె తమకు అందరి సహకారం కావాలని అభ్యర్థించారు. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీయాలని ప్రవీణ్ ఎప్పుడూ అనుకోలేదని, దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దని జెస్సికా విజ్ఞప్తి చేశారు. Praise the Lord. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible, loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace, as we are called to do. Let us forgive as Jesus forgave. ఇక యూట్యూబర్లు, వ్లాగర్స్ కాస్త సంయమనం పాటించి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ చేశారు ప్రవీణ్ పగడాల సోదరుడు కిరణ్. ప్రభుత్వంపై తమకు పూర్తి భరోసా ఉందని, పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. Praise the Lord. My name is Kiran Pagdala and I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagdala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagdala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagdala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation, and please do not disturb the religious harmony. Thank you so much. మరోవైపు ఈ మృతి కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న ఏపీ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ మృతిపై ఈ రోజు లేదా రేపటిలోగా విచారణను ముగించారు. అంతేకాదు ప్రవీణ్ పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసును నేరుగా సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తుంది? కథ వస్తే ఈ కేసుకి ఒక పోలీస్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుందా? ఎస్ రత్న, చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఈ రోజు లేదంటే రేపుల్లో వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రెడీ అయినట్టు మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగించారు. ఆ పోలీసుల దర్యాప్తు కూడా తుది దశకి చేరుకుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి సంఘటనా స్థలం వరకు కూడా సీసీ ఫోటేజులతో పాటు అనేక మందిని వాక్యూ చేసినట్టుగా కూడా తెలుస్తుంది, అనేక మందిని విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా అనేక మార్లు మాట్లాడి వారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వారిని కూడా విచారించి గతంలో ఏమైనా మనస్పర్ధలు కానీ లేదంటే ఎవరైనా బెదిరించడం కానీ ఇట్లాంటివి చేశారా అనే నేపథ్యంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఇప్పటికే ఎంక్వైరీ కంప్లీట్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఇదైతే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. చంద్రబాబు నాయుడు నేరుగా ఈ కేసుని సమీక్షిస్తూ డీజీపీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అదే ఇదే నేపథ్యంలో డీజీపీ అండర్లోనే పూర్తి స్థాయి ఎంక్వైరీ కూడా కంప్లీట్గా
కొనసాగిందంటూ కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఇప్పటికే తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే ప్రవీణ్ భార్య కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఎవరు కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు, దయచేసి సమన్వయం పాటించాలి, అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీని ఆదేశించడానికి పట్ల అయితే సంతోషంగా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రవీణ్ మృతికి సంబంధించిన కారణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీస్తుందని నమ్మకం ఉందంటూ కూడా ఆమె భరోసాను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది యూట్యూబర్స్ ప్రవీణ్ మృతికి సంబంధించి తప్పుడు ప్రచారాన్ని బయట చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఎటువంటి తప్పుడు ప్రచారాన్ని చెయ్యొద్దు అంటూ కూడా ఆమె ఒక మెసేజ్ను కూడా రికార్డ్ చేసి బయటికి వదిలారు. అది ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో అయితే పోలీసుల ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయిపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈరోజు సాయంత్రం లేదా రేపు ఆ ఫ్లోరెన్సిక్ రిపోర్ట్తో పాటు ఎస్ఎఫ్ఎల్ రిపోర్టు అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్టు సాయంత్రం లేదా రేపు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి పూర్తిగా పోలీసులు మీడియాకి అయితే తెలపనున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ప్రవీణ్ మృతికి సంబంధించి అన్ని కారణాలను వెలికితీశారు. పూర్తి స్థాయి దర్యాప్తును కూడా కొనసాగించారు. అయితే సుమారుగా ఇప్పటికే వారం రోజులు పైగా గడవడంతో పూర్తి స్థాయి సమగ్ర విచారణ కంప్లీట్ అయిందంటూ కూడా పోలీసుల దగ్గర నుంచి మనకు సమాచారం అందుతుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రవీణ్ మృతికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించారు. అన్ని సీసీ ఫుటేజ్లతో సహా ఎక్కడైతే ఆగారో ఎక్కడైతే ఆయన మధ్యలో స్టాప్స్ పడ్డాయో విజయవాడలో ఎక్కడ ఆగారో ఇవన్నీ కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.